గారు పని అయిపోయిందండి, వెళ్ళి చూసుకోండి. బాగా కొవ్వొచ్చేసిందిరా, ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా. వీళ్ళు మొత్తం అంతా అయిపోయింది, మీరు చెప్పిందంతా. నేను తేడా అంతా చూసుకోండి. బాగానే ఉంది కానీ ఏదో తేడా పడుతుంది నాకు. ఏసీ కదా, ఏసీ కింద కేసు మీరేగా చెప్పారు. ఏం చెప్పాను? ఎక్కడ మిస్టేక్ లేకుండా మొత్తం బ్లాక్ వచ్చేయాలని అన్నారు. అయ్యా మొత్తం మిస్టేక్ లాగా అంటే గోడలో మొత్తం ఫిల్ చేయమన్నా. ఓకే, ఏసీ కేసే బాగానే ఉంది. ఆ పక్కన ఆ స్టెబిలైజర్ ఏం చేసింది? లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మీరేనా చెప్పారు స్టెబిలైజర్ కి ఏ కలరో కనిపించకూడదని. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇంక దేనికి వేసాం మొత్తానికి. ఇంక పెయింటింగ్ కూడా ఇప్పుడు వెళ్ళాను తెలియకూడదునా? ఇప్పుడు నేను చెప్పానంటే వాల్స్ మొత్తం ఫుల్ బ్లాక్ వేయరా అన్నా. నువ్వు స్విచ్ బోర్డులకి, ఆ స్టెబిలైజర్లకి, ఆ హోమ్ థియేటర్లకి షేక్ ఆడిస్తాను రా. దట్స్ వాట్ ఐ వాంట్. చెప్పారు ఎక్కడ వైట్ మచ్చ అనేది ఉండకూడదు, ఏది కలర్ కనబడదు, మొత్తం బ్లాక్ వచ్చేయాలని అన్నారు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? తప్పు నీది కాదురా, నాది. ఎందుకని నీకు చెప్పాను చూసావా, బ్లాక్ ఏరా అన్నాను. మొత్తం రూమ్ మొత్తం అన్నిటికీ వేసిపోద్ది. ఇంక ఇట్లా ఏసీ కనిపించట్లేదు, అక్కడ స్టెబిలైజర్ కనిపించట్లేదు. మీకు అవి ఉన్నట్టు కూడా తెలియకూడదు కదా. ఏం తెలియకూడదురా. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏసీ ఫుల్ తెల్లగా ఉన్న ఏసీ నల్లగా చేస్తావు. తుడిచామంటారా? తుడితే పోతుంది. మరి స్విచ్ బోర్డులు ఏవి? లైట్ వేసింది కనబడట్లేదా? అసలు ఏం కనబడుతుందంట్రా? దీనికి బ్లాకే మొత్తం వేసామన్నారు, వేసాను. ఆ లైట్ లో ఒకటి ఉంచాను. మళ్ళీ నైట్ టైం కనబడదు కదా కాబట్టి మెటల్ ఎక్కిందో స్విచ్లు కూడా మొత్తం వేసిపోతుంది బ్లాక్. నాకు కథం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు.